మళ్ళీ ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఇండస్ట్రీ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసల ఆ సిట్యుయేషన్ అంతా ఏం జరిగింది? నన్నడిగితే 'పొలిమేర' వరకు కూడా ఎవరు గుర్తులేదు. హ్మ్. ఎందుకంటే 'పొలిమేర' ముందర నేను చేసిన సినిమాలు ఏమి లేవు. అంటే చాలా తక్కువ. 'ఎంత మంచి వాడారో' చేశాను ఒకటే హ్మ్. ఒకటి. బట్ యెస్ థాంక్స్ టు రాధిక, రాధికా లావు అని ఆవిడ 'గాడ్' అనే ఒక వెబ్ సీరీస్ చేశారు. దట్స్ మై ఫస్ట్ కమ్‌బ్యాక్. అంటే నేను 2009 బ్రేక్ తర్వాత మళ్ళీ 2017లో, 18లో మై ఫస్ట్ కమ్‌బ్యాక్ యాస్ ఎన్ యాక్టర్. అంటే అంతకుముందు నేను 'చాంపియన్' ఈటీవీ షో చేశాను. టీవీలో కనిపించాను. షో చేశాను, సీరియల్ చేశాను. కానీ సినిమా ఆర్ దాన్నేమంటారు సినిమా ప్రపంచంలోకి మళ్ళీ నేను అడుగుపెట్టింది త్రూ 'గాడ్' వెబ్ హ్మ్. సీరీస్ అనమాట. వెబ్ సీరీస్. యాహ్! దానికి రాధ అని ఆవిడ రాధక్క అంటూ ఉంటాను నేను. షీ ఈస్ ద మెయిన్ రీజన్. ఆవిడ వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది. దానివల్ల 'అన్‌హర్డ్' అని ఇంకొకటి చేశాను వెబ్ సీరీస్. అది హాట్‌స్టార్‌కి. ఇదేమో జీ5కి 'గాడ్' చేసింది. దాని తర్వాత 'పొలిమేర.' హ్మ్. సో, 'పొలిమేర' వరకు కూడా అసలు బాలయ్య చిన్నోడు మళ్ళీ వచ్చేసాడన్న విషయం చాలా మందికి గుర్తులేదు. ఇక్కడేంటంటే మనకి క్యారెక్టర్‌లు అనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి నెగెటివ్ క్యారెక్టర్ ఉంది. ఎవరు జేస్తారు అన్నప్పుడు రాసుకుంటారు పేర్లు. 'నవదీపు', 'శివబాలాజీ', 'బాలాదిత్య' అని తట్టాలి ఆ టైంకి. ఆ తట్టడం ఇంపార్టెంట్. హ్మ్. అలా నాకు తెలిసి 'పొలిమేర' వరకు నేను ఇంకా తట్టలేదేమో. బట్ 'పొలిమేర' తర్వాత ఇప్పుడిప్పుడు కొంచెం బానే పిలుస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా గూడా అంత ఫ్రీక్వెంట్‌గా ఏమి నేను అనుకున్న స్థాయికి ఇంకా నేను ఇంకా రీచ్ అవ్వలేదనుకుంటున్నాను.